హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ వేసుకోండి. ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రం గురించి సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రచారం మొదలుపెట్టిందని చెప్పవచ్చు. చిత్రాన్ని చిన్నగా చేసి చిత్రం మీద ఎలాంటి బల్తు లేకుండా చేయాలని ప్రయత్నం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చిత్రాలు వస్తున్నాయంటేనే వాళ్ళకు ఉచ్చపడుతుంది. ఇలాంటి క్రియేట్ చేయడం మామూలే. ఎన్టీఆర్ చిత్రాలు విడుదల అవుతున్నాయంటే వాళ్ళకే ఫస్ట్ మొదలు పడుతుంది. ఈ హేటర్స్కు మాత్రం ఉచ్చబడుతుందనే చెప్పవచ్చు. డ్రాగన్ చిత్రం విడుదల అవుతుంది, ఎక్కడ ఇది 1000 కోట్ల చిత్రం అవుతుంది, ఎక్కడ 2000 కోట్ల చిత్రం అవుతుందనే భయంతో ఈ సోషల్ మీడియాలో మొదలు పెట్టారని చెప్పవచ్చు. మరోసారి డ్రాగన్ పైన దుష్ప్రచారం మొదలు పెట్టారని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రం మాత్రం సజావుగా సాఫీగా షూటింగ్ జరుగుతుంది, ఎలాంటి అవాంతరాలు లేకుండా షూటింగ్ సాగుతుంది. ఇక్కడ మాత్రం మనకు సోషల్ మీడియాలో మాత్రం గబ్బు లేపుతున్నారు కొందరు, గబ్బుగాలు వచ్చేసి. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన అవసరమే లేదని చెప్తాను నేను. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్గా ఈ చిత్రం కంపల్సరీ ఒక రేంజ్లో ఉంటుంది. ఇది ఎన్ని భాషల్లో విడుదలవుతుంది ఏందనేది మనకు తెలుసు. అందుకే ఇది లేట్ అవ్వబోతుంది తప్ప ఇక ఇది పాన్ ఇండియా చిత్రంగా వచ్చేది ఉంటే మాత్రం ఖచ్చితంగా తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేది. కానీ ఇక్కడ ఏంటంటే 10-12 లాంగ్వేజ్లలో వస్తుంది కాబట్టి ఈ చిత్రం షూటింగ్ మాత్రం సమయం తీసుకోవడం జరుగుతుంది అంతే తప్ప దుష్ప్రచారాలు చేసినా కూడా ఈ చిత్రం పైన ఇలాంటి ఎఫెక్ట్ పడేది లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది దుష్ప్రచారం చేసేది ఎవరు? హేటర్స్ ఎవరు అనేది మనకు తెలుసు. ఇక్కడ హేటర్స్ సోషల్ మీడియాలో ప్రతి హీరోకు ఉంటారు, కానీ ఎన్టీఆర్కు మాత్రం ఇది అన్ని రంగాల్లో వచ్చేసి హేటర్స్ ఉన్నారని చెప్పవచ్చు. ఇటు సినీ రంగంలో ఉండవచ్చు, ఇటు రాజకీయ రంగంలో ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ఎన్టీఆర్ సక్సెస్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. రేపు ఎన్టీఆర్ మనకు ఎక్కడ ప్రత్యర్థి అవుతాడా అని కూడా రాజకీయ రంగంలో కూడా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ భయంతో కూడా సోషల్ మీడియాలో కొంత కంపు లేపుతున్నారు అంతే తప్ప ఇక్కడ వచ్చేసి ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం ఏమాత్రం కూడా డ్యామేజ్ కాదని చెప్తున్నాను. ఎందుకంటే ఇది రేపు రాబోయే చిత్రం డ్రాగన్ చిత్రం ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ కొట్టబోతుందని చెప్పవచ్చు. మెయిన్గా వచ్చేసి ఇది చాలా లాంగ్వేజ్లలో వస్తుంది కాబట్టి షూటింగ్ కొద్దిగా డీలే అవుతుంది అనేది మాత్రం ఇది వాస్తవం. ఎందుకంటే సమయం పడుతుంది. అన్ని లాంగ్వేజ్లో అంటే ఇప్పుడు పాన్ ఇండియాకి వస్తే ఒక 3-4 లాంగ్వేజ్లలో అయిపోతుంది. ఇక్కడ కాదు, ఇది 12-13 లాంగ్వేజ్లలో వస్తుంది కాబట్టి ఈ చిత్రం కంపల్సరీ టైం తీసుకుంటుంది. దానిపైన దుష్ప్రచారాలు చేసేటందుకు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కొందరు బురద అంటించేందుకు, కొందరు బురదగుంట వాళ్ళు పందులు ఉంటాయి కదా, ఆ పందులు మాత్రం ప్రయత్నిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది సహజంగా జరిగేది. ఎన్టీఆర్ చిత్రం విడుదలవుతుందంటేనే వాళ్ళందరికీ కూడా ఉత్సాహపడుతుంది. ఇక్కడ రాజకీయ పరంగా చూసుకున్నా కూడా ఇక ఎక్కడ ప్రత్యర్థిగా మారుతాడో రాజకీయంగా మనకు ఒకవేళ ఒక ఇండియా లెవెల్లో ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తే అనేది వాళ్ళకి ఆందోళనలో ఉన్నది మాత్రం వాస్తవమే ఇది. ఎందుకంటే ఎన్టీఆర్ కెరియర్ ఎలా ఉందంటే ఇప్పుడు ఇండియా లెవెల్లోనే ఉంది. ఇది ఇండియా లెవెల్ అటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఏంటిది అనేది తెలియబోతుంది డ్రాగన్ తోటి. ఈ చిత్రానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. ఎందుకంటే షూటింగ్ అనేది మామూలుగా జరగదు. ఇక్కడ ఎలాంటి చిత్రం ఇది అన్ని భాషల్లో వస్తుంది, ప్రపంచ దేశాల లాంగ్వేజ్లలో వస్తుంది. ఇక్కడ మన ఇండియా లాంగ్వేజ్లో కాదు, ప్రపంచ దేశాల లాంగ్వేజ్లలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిత్రం సమయాన్ని తీసుకుంటుంది. దానికోసం మనం ఆందోళన చెందవలసిన మనకు అవసరం లేదని చెప్తాను. ఎందుకంటే చిత్రం పైన ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఎలాంటి క్రేజ్ ఉంది ఏంటిది అనేది మనకు తెలుసు కాబట్టి ఈ చిత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అవ్వడం ఖాయమని చెప్తాను. కొద్దిగా లేట్ కావచ్చు. పైన ఎలాంటి దుష్ప్రచారాలు చేసినా కూడా చిత్రం పైన ఎలాంటి ఎఫెక్ట్ పడదని నేను భావిస్తున్నాను. ఇది క్లారిటీ, ఇది ఇలాంటివి కూడా ఈ చిత్రం లొంగడం లేదని చెప్తాను. ఎందుకంటే ఈ చిత్రం ఖచ్చితంగా రేపు రాబోయే కాలానికి ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుందనే మనకు తెలుసు. ఎందుకంటే ఇది మామూలు చిత్రం కాదు, ఇది ఎన్టీఆర్ నిల్ చిత్రం కాబట్టి కంపల్సరీ ఎన్టీఆర్ అభిమాని అక్కడ నిల్లు ఎలా తీయాలి, ఏంటి తీయాలి, ఎలాగ ఉండాలి అనేది ప్రతి సన్నివేశాన్ని కూడా 1కి 10 సార్లు చూసుకొని మరీ క్లారిటీగా తీస్తున్నాడు కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది. దానికోసం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇక్కడ కొందరు బురదగుంట బాడకోళ్ళు కొందరు చేస్తారు. దానికోసం మనం ఏదైనా కూడా దాన్ని పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. ఖచ్చితంగా చిత్రం ఒక మంచి సక్సెస్ని, మంచి విజయాన్ని మనకు అందించే ప్రయత్నంలోనే నిల్లున్నారని మనకు తెలుస్తుంది. ఇది అవుతుంది కూడా. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.